ప్రత్యేక హోదాపై మరోసారి గళమెత్తేందుకు జనసేనాని సిద్ధమైంది. నేడు అనంతపురంలో పవన్ భారీ బహిరంగ సభ జరగనుంది. జూనియర్ కాలేజ్ మైదానం వేదికగా సాయంత్రం 4 గంటలకు మీటింగ్ ప్రారంభమనుంది. సభకు సంబంధించి జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు భారీ ఏర్పాట్లు చేశారు. స్పెషల్ స్టేటస్ తో పాటు నోట్ల మార్పిడి, తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలపై పవన్ ప్రసంగించనున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ రాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. 10 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం నవ్యాంధ్రప్రదేశ్ లో పాలక పగ్గాలు చేపట్టిన చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో దూసుకుపోతుండగా ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అచేతన వ్యవస్థలో పడిపోయింది. ఇప్పటికే పార్టీ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు టీడీపీ కండువా కప్పుకోవడంతో రాష్ట్రంలో పార్టీ ఇమేజ్ రోజు రోజుకు తగ్గిపోతూ వస్తుంది. అయితే టీడీపీకి ప్రత్యామ్నాయం ఎవరన్న దానిపై రాష్ట్రంలో సందిగ్ధం నెలకొన్న తరుణంలో ప్రత్యేక హోదా నినాదంతో ప్రజల్లోకి వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజల ముందుకు వచ్చిన రోజుల వ్యవధిలోనే జనసేన పార్టీని స్థాపించారు. అయితే ప్రస్తుతం ఆ పార్టీ దిశ దశ ఏమిటన్నది ఏ ఒక్కరికి అంతుపట్టకపోయినా పవర్ స్టార్ మాత్రం ప్రత్యేక హోదా నినాదంతో రాష్ట్రంలో పర్యటిస్తూ వస్తున్నారు. అయితే తన పర్యటన యావత్తు ప్రత్యేక హోదా కోసమేనా, లేక భవిష్యత్తు రాజకీయాల్లో తన ఉనికిని చాటుకోవడానికా అన్నది అంతు చిక్కని ప్రశ్నగా మారిపోయింది. జనసేన పార్టీ స్థాపించిన తొలి రోజుల్లో తిరుపతిలో సభ నిర్వహించిన పవన్ కళ్యాణ్ అనంతరం రాజమండ్రిలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ 2 సభల్లోనూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంలోనూ సాధించడంలోనూ అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు పవన్ కళ్యాణ్. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కాపుల ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్నా అదే సామాజిక వర్గానికి చెందిన పవర్ స్టార్ ఆ అంశానికి సంబంధించి ఇంతవరకు కామెంట్ చేయలేదు. ముఖ్యంగా 2019 ఎన్నికల నాటికి జనసేన పార్టీ ఏ విధమైన స్టెప్ తీసుకోబోతుందన్న దానిపై ప్రసంగించిన దాఖలాలు కూడా లేవు. అయితే రాష్ట్రంలోని పవర్ స్టార్ అభిమానులు, కాపు వర్గాల్లోని కొంతమంది నాయకులు 2019 ఎన్నికల్లో పవర్ స్టార్ కీలకం కానున్నారన్న చర్చలను మాత్రం తెర మీదకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనంతపురం జిల్లాలో నేడు రేపు పవర్ స్టార్ పర్యటించనుండడంతో ఈ పర్యటనలో పవర్ స్టార్ ప్రత్యేక హోదాపైన ప్రసంగిస్తారా, లేక 2019 ఎన్నికలకు సంబంధించి ఏమైనా సంకేతాలు ఇస్తారా అన్నది చర్చనీయాంశమైంది. ఈ రోజు సాయంత్రం అనంతపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు పవన్ కళ్యాణ్. ఈ సభా వేదికపై కేవలం పవర్ స్టార్ తప్పితే మరొకరికి చోటు కల్పించకుండా కేవలం ఆయన ప్రసంగం మాత్రమే ఉండేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. మొత్తానికి పవన్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జనసేన పార్టీ తదుపరి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారా లేదా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.